సెండ్ కాలేదు అదేనా, ఇది నెట్ స్లోగా ఉన్నట్టు మళ్ళా. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై యువగలం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. యువగలం పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనం ఈ యువగలం పాదయాత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పాలనలో మా యువ నాయకుడు ఈ పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి దాదాపు 226 రోజులు 3132 కిలోమీటర్లు తిరిగి కేవలం పాదయాత్ర చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళా అధికారంలోకి తీసుకొని రావడం కేవలం మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి మేము కంఠాపదంగా చెప్పడం జరుగుతుంది. దేనికంటే ఆ రోజు కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తానే ఎక్కడ మంచి పేరు వస్తుందో, పాదయాత్ర చేస్తే ఎక్కడ మేము ఇబ్బంది పడతామని చెప్పేసి అడుగడుక్కి కనీసం బెంచీలు కానీ లేకోకుండా, ప్రచార రథం లేకోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ పాదయాత్రని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. చేసిన కొద్ది కాలంలోనే మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. దాదాపు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 108 నియోజకవర్గాలకు సంబంధించింది. 3 ఎమ్మెల్సీ కానీ క్లీన్ స్వీప్ చేసి మళ్ళా తెలుగుదేశం పూర్వ వైభవం తీసుకొచ్చింది కేవలం మా నారా లోకేష్ గారు. అది యువగలం పాదయాత్ర ద్వారా అని చెప్పేసి మేము కంఠాపదంగా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు పొద్దున్న లేస్తానే కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడము, ఎవరన్నా కార్యకర్తలు కానీ యువగలం పాదయాత్రకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరిగింది. ఇవన్నీ మా నారా లోకేష్ బాబు గారు ప్రతిదీ అక్కడ ఉండే అధికారులు అయితే ఇవన్నీ రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. ఆ రెడ్ బుక్లు ఖచ్చితంగా కంఠాపదంగా మేము అమలు చేస్తున్నాం. ఎవరైతే ఆ రోజు అధికారులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ఖచ్చితంగా జైలు పంపిస్తున్నాం అని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. అలా యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయినది. కుప్పం నియోజకవర్గం నుంచి వరదరాజుల స్వామి పాదాభి వందనం చేసుకొని ప్రారంభించిన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అక్కడ నుంచి ప్రారంభమైనది. చిత్తూరు జిల్లాలోనే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 26 రోజులు పాదయాత్ర జరిగితే అందులో 25 కేసులు అప్పటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ పాదయాత్ర యువగల బృందం మీద పెట్టడం జరిగింది. అందులో నారా లోకేష్ బాబు గారి పైన కూడా 3 కేసులు పెట్టడం జరిగింది. అంటే పాదయాత్ర చేస్తే ఎక్కడ మా పునాదులు కదులుతాయో అని వైసీపీ ప్రభుత్వం భయముతో కనీసం మీటింగులు కూడా పెట్టుకోకుండా, సౌండ్ ఏ విధంగా లేకోకుండా ప్రచార రథ యాత్రను వాహనాన్ని కూడా సీజ్ చేసిన ఆ రోజు అరాచకం వహించిన పోలీసులు కేవలం ఒక స్టూల్ పెట్టుకొని స్విచ్ ఇస్తామన్నా కూడా దాన్ని కూడా లేకోకుండా అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్టూలు కూడా గుంజుకొని జరిగి భయభ్రాంతులు చేసి రాళ్ళు వేసి పాదయాత్ర జరుగుతున్న సమయాలలో ఎన్నెన్నో ఇబ్బందికరమైన సంఘటనలు చేయడం జరిగింది.